ఇది ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న బిల్డర్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది కన్స్ట్రక్షన్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడు కూడా మేము ఇది చేసాము. చూడండి ఎక్కడ కూడా నీట్గా ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఆయన కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కస్టమర్ యొక్క ప్రతి నీడ్ని, ప్రతి ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. నిజంగా అంత క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక బ్రాండ్ వెళ్ళాలని ఒక దృష్టితో ఉంటారనమాట. సో జస్ట్ ఇది మీకు ఒక దీనికోసం పెడుతున్నాను. ఆయన కన్స్ట్రక్షన్ చాలా ఒక విజన్తో చేస్తారు. చెప్పాలంటే నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డర్ అండి. అందరూ నేను చూసినన్నిట్లో ఇంకా ఈయన టాప్ 1 అనొచ్చు అనమాట. అండ్ ఇదైతే ఇప్పుడు నేను షేర్ చేయబోతున్న ప్రజెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి వారాహి రెసిడెన్సీ. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎస్వి ఇన్ఫ్రా వాళ్ళదండి. సో ఇది 4th బ్రిడ్జ్కి చాలా దగ్గరలో, చూస్తారు కదా, మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది 500 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన రేరా ప్రాజెక్ట్ అనమాట. సో మనకి సెట్ బ్యాక్స్ కానివ్వండి, క్వాలిటీ కానీ, చుట్టూ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్కి మనకి వాటర్ సాఫ్ట్నర్ ఉంది, సీసీటీవీ ఉంది, అలాగే పంచాయతీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. కార్పస్ ఫండ్ లేదు అండ్ జిఎస్టీ కూడా లేదు. మనకి బ్రాండెడ్ లిఫ్ట్ అండ్ బ్రాండెడ్ జనరేటర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అలాగే ఇందులో మనకి ఓన్లీ 10 ఫ్లాట్స్ అనమాట. అది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 3 BHK, రెండు కూడా ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్, అది కూడా 10 ఫ్లాట్స్. చాలా బాగుంటుంది. అండ్ ఈయన వచ్చేసరికి మనకి నేను బయట చూపించాను కదా, ఇన్వర్టర్ పాయింట్ కూడా బయట ఇచ్చారు. సో ఇది కారిడారు. ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా. మనకి లివింగ్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చేసరికి 14.10 అంటే ఆల్మోస్ట్ ఆల్ 15/12.5 వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12/11.1 వస్తుంది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ ఈ రూమ్కి వెంటిలేషన్ ఉంది, చూడొచ్చు మీరు రోడ్ సైడు. అండ్ ఇటు కూడా ఒక విండో ఉంది. అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి టాయిలెట్స్ అండి. సో మనకి టాయిలెట్ డోర్ ఫ్రేమ్స్ కూడా గ్రానైట్వి ఇచ్చారు. అండ్ డాడీయింగ్ కూడా చాలా పెద్ద టైల్స్ చేశారు. అండ్ సీపేజ్ అవి కూడా లేకుండా చేశారండి. ఫ్యూచర్లో కూడా మనకి వాటర్ సీపేజ్ అవి రాకుండా. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి ఫ్రంట్ సౌత్ ఫేసింగ్ హౌసెస్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ రోడ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఒక బాల్కనీ ఉంది, అలాగే ఒక విండోలో కూడా మనకి ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది 3rd బెడ్రూమ్ అండి. మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. దీని సైజ్ వచ్చేసరికి 11.5/11.1 వస్తుంది. దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంది. సో చూడొచ్చు మీరు. అండ్ ఈ రూమ్కి కూడా వెంటిలేషన్ ఉందండి. సో మనకి ఇక్కడ అన్ని రూమ్స్కి కూడా వెంటిలేషన్ బాగుంది. ఈ బెడ్రూమ్కి కూడా మనకి విండో వచ్చింది కాబట్టి రోడ్ సైడ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి. మనకి కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా వస్తుంది. కిచెన్ సైజ్ వచ్చేసరికి 8.2/7 వస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, డాడు అంతా కూడా చాలా నీట్గా చేశారు. అండ్ క్వాలిటీలో అయితే చూసుకోకర్లేదని చాలా బాగుంటుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ పక్కనే పూజా రూమ్ ఉందన్నమాట. డైనింగ్ సైజ్ వచ్చేసరికి మనకి 11/8.7 వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బయట యూటిలిటీ అండి, వాషింగ్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఉంది, అలాగే వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి ట్యాప్ కూడా ఉంది. సో ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే డైనింగ్, మనకి కిచెన్ ఆనుకునే డైనింగ్ ఉంటుంది. కిచెన్కి అటు సైడ్ వచ్చేసరికి యూటిలిటీ ఉంటుంది. అండ్ మనకి డైనింగ్ పక్కన ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి. పూజకి సపరేట్ డోర్తో చక్కగా పూజా రూమ్ ఉంది. దీనికి డోర్ కూడా ఇచ్చారు. పూజా రూమ్ వచ్చేసరికి సైజు 6/4 వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి రోడ్ వ్యూ వస్తుంది. ఆ ఫ్లాట్కి కూడా మనకి బాల్కనీ ఉంది. అండ్ ఇక్కడ కూడా బాల్కనీ ఉంది. సో మనకి ఈ బాల్కనీ సైజ్ వచ్చేసరికి 11.6/4 అనమాట. సో చూడండి, చుట్టూ అన్నీ కూడా సెట్ బ్యాక్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది రెరా ప్రాజెక్ట్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది.
సో ఇందాక మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూడలేదండి. ఇది నేను ముందు రోజు తీసిన వీడియోలో పెడుతున్నాను, ఎందుకంటే ఆ రోజు లాక్ చేసి ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12x12 ఇంచెస్ అనమాట. సో ఇది మనకి సీసీ ఫ్లాంక్స్తో కబోర్డ్స్, అటాచ్ టాయిలెట్. మనకి ఇక్కడ చూసారంటే టాయిలెట్ బయట డ్రెస్సింగ్కి అరేంజ్ చేసుకోవచ్చు. ఇది టాయిలెట్ అండి. అండ్ ఇక్కడ ఈ రూమ్కి కూడా వెంటిలేషన్కి ఒక విండో అనేది వచ్చింది. సో అన్ని బెడ్రూమ్స్కి కూడా వెంటిలేషన్ బాగుంది. ఓవరాల్గా సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే కనుక మనకి ఇలా వస్తుంది. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1593 ఎస్ఎఫ్టీ అండి. యూడిఎస్ వచ్చేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. దీని ప్రైజ్ వచ్చేసరికి 55 lakhs చెప్తున్నారండి. మనకి ఎనీ బ్యాంక్ నుంచి మనం బ్యాంక్ లోన్కి అవైల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రేరా ప్రాజెక్ట్ కాబట్టి మనకి ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అయిపోయింది. జస్ట్ మీ డాక్యుమెంట్స్ చూసి మనం లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఇంక ఈ ప్రాజెక్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.